మూల్యమైన ధ్యాన ముద్ర నా బాడీ కమ్యూనికేషన్ ద్వారా మీ అందరికీ తెలియజేశాను. ఇలా నేను వారు మాట్లాడుతున్నంతసేపు ఈ ముద్రలో ఉన్నాను. ఇక్కడ ఉన్న అందరికీ సైగ చేశాను, ముందు ఉన్న వాళ్ళకు కూడా సైగ చేశాను. అందరూ కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఇప్పటికైనా ఆ ముద్ర పెట్టండి. ఈ ముద్ర ఎడమ చేయి పైన, కింద ఎడమ చేయి, పైన కుడి చేయి. ఆ ముద్రలో అలాగే కూర్చోండి. మీ బ్యాక్ బోన్ ఆటోమేటిక్గా స్ట్రైట్ అవుతుంది. దీన్ని నాభి వద్ద ఉంచండి. ఈ విధంగా పిల్లలు చేయండి, అలాగే పెద్దలు ఉపాధ్యాయులు కూడా చేసి చూడండి. ఒడిలో కాకుండా నాభి దగ్గర ఉంచండి. అలా నాభి దగ్గర ఉంచండి. పొట్ట కాస్త లోపలికి వెళుతుంది, బ్యాక్ బోన్ స్ట్రైట్ అవుతుంది. నాకు అలా జరిగింది. ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ యాజ్ ఇట్ ఈస్. ఈరోజు రథ సప్తమి. చెట్టుకి ఆకులున్నాయి, ఎండకు ఆకులు దానికి ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. ఆ చెట్టు నుండి పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. ఆ పండ్లు తిని జంతువులు జీవిస్తున్నాయి, పండ్లను తిని జంతువుల్ని తిని మనుషులు జీవిస్తున్నారు. ఇటు ఏం మాట్లాడుకుంటున్నారు? నేను మధ్యాహ్నం ఏమీ తినడానికి కూడా సమయం లేకుండా తినకుండా వచ్చాను. కొన్ని అమూల్యమైన విషయాలు మీకు అందజేద్దామని. శ్రద్ధగా వినండి. అటువంటి సూర్యుడికి కృతజ్ఞత భావనతో మన ఆరోగ్యం కోసం మనం తప్పనిసరిగా నేర్చుకునే సాధన చేయవలసినవే సూర్య నమస్కారములు. ఆ సూర్య నమస్కారములు ఎంతమందికి చేయటం వచ్చు రమ్మంటే ఒక్కరు రాలేదు. ఈ భారత జాతిలో ఒకరినైనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వ విద్యాలయాలు ఈ స్థాయిలో ఉన్నందుకు. సూర్య నమస్కారములు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? వారు వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇంత దగ్గరగా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు బంగారు తండ్రులు? అందులో ఒకసారి ఇక్కడ ప్రతాప్ మహారాజ్ ప్రోగ్రాం జరిగింది. మీరు ఒక లేడీ పిల్ల స్టోరీ విన్నారు, డిసిప్లిన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు. అది తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా ఎలా మాట్లాడుతున్నారు? మంచిగా ముద్రలో కూర్చోండి, అలాగే కదలకుండా కూర్చోండి, మౌనంగా ఉండండి. శ్రీరామ. సూర్య నమస్కారంలో ఒకటి సంపూర్ణంగా నేర్చుకోండి. దానికంటే ముందుగా ధ్రువాసనం. ధ్రువుడు రాత్రి పగలు ధ్రువాసనంలో ఉండి వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా చెక్కు చెదరకుండా ఆసనంలోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుడి దర్శనాన్ని పొందాడు. ధ్రువాసనం ఎలా అంటే మీరంతా మంచిగా 1 by 1 అందరూ కనపడేలాగా నిల్చోండి. ఈ ఎడమ కాలు మీద నిల్చోండి. అందరూ ఇప్పుడు